తిరువూరు నియోజకవర్గం తిరువూరులో రైతు బజార్ ఏవోపై గత కొన్ని రోజులుగా వస్తున్న అవినీతి ఆరోపణలు అవాస్తవమని రైతు బజార్లోని వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు. తిరువూరు రైతు బజార్లో వ్యాపారస్తుడిని నేను. ఈ నిన్న మొన్న వచ్చిన పేపర్లో వాస్తవాలు పేపర్లో వేసిన విషయాలు మొత్తం కూడా రైతు బజార్ మీద అభినందనలు వేసిన పేపర్లో వేసిన మొత్తం కూడా రాంగు ఏంటి. అయితే నేను రైతు బజార్ వ్యాపారం చేసుకుంటూ ప్రతి ఒక్క కూరగాయలను కూడా మేము బోర్డుకే అమ్ముతున్నాము. ఇట్లా మరి మా ఈవో గారి మీద మరి మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పి మరి ఇంకోటి కల్పించి మరి అని అబద్ధాలు మొత్తం కూడా అవన్నీ అబద్ధాలు. మాకు సార్కి ఏయో అవాహాలు ఉన్నాయని చెప్పారు. మేము సార్కు డబ్బులు ఇస్తున్నారని చెప్పారు. అసలు అపనిందలన్నీ సార్ మీద వేస్తున్నారు. అవైతే వాస్తవాలు కాదు. సార్కి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎంత మట్టుకు మేము రెంట్లు ఇచ్చామా ఏదైనా వాచ్మెన్ బిల్లు ఇచ్చామా అంత మట్టుకే. సార్ మీద మేము డబ్బులు ఇస్తున్నట్టు అపోహలన్నీ తెచ్చారు. అవి రాంగు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన విలేకరు ఎవరో బయటికి రావాలా. అతను ఎవరో విలేకరు చెప్పిన వాళ్ళు ఎవరో 24 గంటల్లో బయటపడాలా. పడపోతే మాత్రం రైతు మార్కెట్ బంద్ చేసి ఆయన మీద నిరహార దీక్ష చేస్తాం. నేను రైతు బజార్లో వ్యాపారం చేస్తున్నాను లైసెన్స్ బట్టి. నిన్న ఈరోజు రైతు బజార్లో వచ్చిన అవాస్తవాలు రాశారు. మా ఈవో గారికి మేము రూపాయి ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, లంచాలు ఇస్తున్నారని చెప్పారు. కానీ అది మేము ఖండిస్తున్నాం. లంచాలు మేము రూపాయి కూడా ఇవ్వలేదు. మేము రైతు బజార్లో బోర్డు రేట్లకే అమ్ముతున్నాము. ఈ అవాస్తవాలు రాశారు.